హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు జాయింట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సంబంధించినటువంటి పర్సనల్ అసిస్టెంట్స్ జాబ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. మీరు ఈ కోర్సుని మొదటి నుంచి కూడా త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు. అలాగే ఎవరైతే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సంబంధించినటువంటి లోయర్ హై స్పీడ్స్ సంబంధించి, అలాగే అన్ని స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ అనేది మనం అందిస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో మనము టాపిక్లో కనుక వెళ్తే, జాయింట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషను వీళ్ళు ఫర్ ది స్టేట్ ఆఫ్ గోవా అండ్ యూనియన్ టెరిటరీస్ వాళ్ళు ఈ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, వేకెన్సీ సర్క్యులర్ డేటెడ్ 5/6/2024 ఇది ఇవ్వడం జరిగింది. చూడండి, జాయింట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్టాట్యుటరీ బాడీ కాన్స్టిట్యూటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఆఫీసర్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్, public sector undertakings, autonomous bodies for appointment on deputation on foreign service terms basis, including short-term contract for the post mentioned below. చూడండి, వీళ్ళు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ ఆటానమస్ బాడీస్లో పనిచేస్తున్నటువంటి అభ్యర్థుల నుంచి కూడా ఈ డిప్యుటేషన్ బేసిస్ మీద ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. చూడండి, సీరియల్ నెంబర్ 1, పోస్ట్ వచ్చేసరికి పర్సనల్ అసిస్టెంట్, స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి PB2 9,300 నుంచి 34,800 వరకు ఉంటుంది. ప్లస్ GP ఆఫ్ ₹4,200. లెవెల్ 6 ఆఫ్ పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th PRC అంటున్నారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసరికి 2 ఉన్నాయి. ప్రిఫరబుల్లీ కంప్యూటర్ లిటరేచర్ అండ్ ప్రొఫిషియంట్ ఇన్ MS ఆఫీస్ వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అది. ఓకే, నేచర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వర్కింగ్ యాజ్ సెక్రటేరియట్ స్టాఫ్గా మీరు వర్క్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో కండిషన్స్ ఏంటంటే, పర్సన్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అటానమస్ బాడీస్లో మీరు వర్క్ చేస్తూ ఉండాలని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్, హోల్డింగ్ ఎన్లాగస్ పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. మీరు ఇప్పుడు సేమ్ అలాంటి పోస్టే చేస్తూ ఉండాలి. విత్ 6 years రెగ్యులర్ సర్వీసెస్ ఇన్ ది స్కేల్ ఆఫ్ ఏదైతే 5,200 to 22,200, GP 2,800, లెవెల్ 5 ఆఫ్ 7th పే మ్యాట్రిక్స్ అంటున్నారు. ఆర్ ఈక్వలెంట్ అని కూడా అంటున్నారు. సో సమానమైనటువంటి మీరు ఆ స్కేల్లో 6 years ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలని చెప్తున్నారు. విత్ 10 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ ది స్కేల్ ఆఫ్ 5,200 to 20,200, GP 2,400, లెవెల్ 4 ఆఫ్ అంటే లెవెల్ 4, లెవెల్ 5 ఆఫ్ పే మ్యాట్రిక్స్ ఎవరైతే ఆర్ ఈక్వలెంట్గా ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కింద మేము డిస్క్రిప్షన్లో మీకు అందజేస్తాము. సో తద్వారా మీరు ఈ రూల్స్ అన్నీ కూడా చదివిన తర్వాత మీకు విల్లింగ్ ఉన్నట్లయితే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి మీరు వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఈ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అందిస్తాము. అలాగే షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందించబడతాయి. అలాగే మీరు ఎవరైనా సరే షార్ట్ అండ్ కనుక నేర్చుకోదలిచినట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.